Welcome back to Being Lyric channel. This is your Rukmini Likith, and today's video is all about hair care. So, ఈ వీడియో యాక్చువల్లీ నేను థర్డ్ టైం షూట్ చేస్తున్నాను బికాజ్ చాలా ఆఫ్ టాపిక్ మాటలు మాట్లాడేశాను. సో దిస్ వీడియో ఐ వాంటెడ్ టు బీ లైక్ స్ట్రైట్ అండ్ వితౌట్ ఎనీ నాన్ సెన్స్, బట్ ఇట్ విల్ బీ ఇన్ఫర్మేషనల్. ఓన్లీ ప్రోడక్ట్ రికమెండేషన్స్తోనే మన వీడియోలు ఎప్పుడు ఎండ్ కావు కాబట్టి అనవసరమైన టాపిక్స్ అపార్ట్, today's video is all about hair issues, hair products recommendations, and what to eat, and a 4 months challenge. నేను యాక్చువల్లీ ఆ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఐ థాట్ నాతో పాటు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కలిసి స్టార్ట్ చేద్దామని. సో దిస్ ఇస్ లైక్ అ బిగినర్ ప్రెపీ హెయిర్ కేర్ వీడియో అనమాట. సో అంతకన్నా ముందు ఇంకొక చిన్న డిస్క్లైమర్, పౌడర్స్, హోమ్మేడ్ పౌడర్స్ వీడియో ఫర్ ఫేస్ ఇస్ కమింగ్ సూన్. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ నేను ఆర్డర్ పెట్టాను అండ్ దే ఆర్ టేకింగ్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నాయి రావడానికి. సో దట్స్ వై ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ సారీ ఫర్ ద డిలే. సో ఇంకా సోదాపి లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో. చాలా హెయిర్ కేర్ వీడియోస్ ఇంక్లూడింగ్ మీ ఇంటర్నెట్లో ఎందుకు సెర్చ్ చేస్తారంటే వాళ్ళకు ఉన్న రెస్పెక్టివ్ హెయిర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవడానికి అండ్ హెయిర్ గ్రోత్ బాగా ఉంటే లైక్ ఇట్ విల్ బీ రియలీ నైస్ అని. అండ్ అందులో ఎక్కువగా ఉన్న హెయిర్ ఇష్యూ అందరికీ ఏమంటే లైక్ హెయిర్ ఫాల్. సో దాంతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది చూద్దాం, ఇంకా ఏమేమి రీజన్స్ ఉంటాయి. ప్లస్ హెయిర్ ఫాల్తో పాటు ఇంకా చాలామందికి చాలా హెయిర్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఆ ఇష్యూస్ ఏంటి అనేది కూడా లైక్ మనం తెలుసుకుందాం అండ్ లెట్స్ ట్రై టు డీకోడ్ దాట్. So that will be the part 1 of this video anamata, hair issues and the reasons for that. So hair issues lo first obviously ekku mandi face chesedi hair fall, and hair fall anedi ee okka particular reason ke avutundi anedi ledanamata. So first things, PCOS ఉన్న వాళ్ళకు ఆబ్వియస్లీ బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానికి అయ్యే హెయిర్ ఫాల్కి ఆబ్వియస్లీ డాక్టర్ ఇంటర్వెన్షన్ కావాలి. సో మనం ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకుందాం. జస్ట్ ఈ ప్రోడక్ట్ అందరికీ పనిచేస్తుంది అని చెప్పుకోలేము కదా, లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్ ఆల్సో. సో PCOS ఉన్న వాళ్ళు ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. అండ్ స్ట్రెస్ నుంచి వచ్చే హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. కొంతమంది ఎగ్జామ్ టైంలో లేకపోతే లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి టైమ్స్లో వాళ్ళు ఒకవేళ ఎక్కువ స్ట్రెస్ అవుట్ అయితే ఆబ్వియస్లీ ఆ సీజన్లో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఆబ్వియస్లీ స్ట్రెస్ అనేది విత్ ఇన్ లిమిట్లో పెట్టుకోవాలి. అసలు స్ట్రెస్ పడకూడదు. విత్ ఇన్ లిమిట్ ఏంటి, లైక్ స్ట్రెస్లెస్గా ఉండడం వీ నీడ్ టు లెర్న్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ లైక్ ప్రోటీన్ డెఫిషియన్సీ. బేసికలీ అవర్ హెయిర్ ఈజ్ డెడ్ ప్రోటీన్. సో హెయిర్ మంచిగా ఉండాలన్నా, ఉన్నది పెరగాలన్నా, ఉన్నది రాలిపోకూడదు అన్నా కూడా యువర్ డైట్ హ్యాస్ టు బీ లైక్ ఖచ్చితంగా అందులో లైక్ ప్రోటీన్స్ ఉండాలి, లాట్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండాలి. మనం డైట్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో ప్రోటీన్ డెఫిషియన్సీ నుంచి లేదా మాల్ న్యూట్రిషన్ నుంచి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. లేదా ఏదైనా ప్రోడక్ట్ పట్టకపోతే కూడా అవుతుంది. పట్టకపోతే ఎలా అంటే సడన్లీ మీరు ఏదో ఒక కొత్త ఆయిల్ సీరం తెచ్చారు అండ్ యూ సీ ఇమ్మెన్స్ హెయిర్ ఫాల్ అనమాట. అలాంటి హెయిర్ ఫాల్స్ ఎలా అంటే ఆ సీరం స్టాప్ చేసిన తర్వాత ఒక 3 weeks or 1 monthకి సెట్ అవుతుంది. ఒక్కసారికే సెట్ అవ్వదు. సో that's why patch test is important. Anyways, అలా కాకుండా అలోపీషియా అనే ఒక సర్టన్ హెయిర్ ఫాల్ లైక్ ఉంది, లైక్ వేర్ లైక్ ప్యాచెస్ ఆఫ్ హెయిర్ విల్ బీ గాన్. అండ్ అది కూడా అంతే, ఏదన్నా లైక్ క్రానికల్ ఇల్నెస్ నుంచి అన్నా లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ నుంచి అన్నా అవుతుంది. అండ్ దానికి కూడా అంతే, ఇట్ డెఫినెట్లీ రిక్వైర్స్ అ డాక్టర్స్ ఇంటర్వెన్షన్. జస్ట్ ప్రోడక్ట్స్తో మనం ఏదో చేంజెస్ చేసుకుంటే అవ్వదు. అండ్ పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అంటే బేబీ పుట్టిన తర్వాత అయ్యే హెయిర్ ఫాల్ ఒకటి ఉంటుంది. అది కూడా అంటే ఇట్ గోస్ ఫర్ అరౌండ్ 4 to 5 months. మీ లైఫ్లో చూసుంటారు అంత హెయిర్ ఫాల్ అవుతుంది. సో దాని తర్వాత నిదానంగా ఒక 1 yearకి అది సెట్ అవుతుంది. బట్ ఆ టైంలో కేర్ఫుల్గా లేకపోతే ఇట్ మైట్ నాట్ గెట్ మంచిగా సెట్ అవ్వదు అనమాట. అంటే హెయిర్ రీగ్రోత్ మరి అవ్వదు. అండ్ ఐఎమ్ కరెంట్లీ ఇన్ దట్ ఫేజ్. సో దట్స్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అని. అండ్ లైక్ హెయిర్ స్కాల్ప్ ఆయిలీ బిల్డప్ అంటారు. అంటే లైక్ మన స్కాల్ప్ మన ఫేస్ మీద లాగానే లైక్ స్కాల్ప్ మీద కూడా పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్ అనేవి న్యాచురల్ ఆయిల్స్ రిలీజ్ చేస్తాయి. దాన్ని మనం పట్టించుకోకుండా 1 weekకో 10 daysకో హెడ్ బాత్స్ అలా చేస్తూ ఉంటే ఆ ఆయిల్స్ ఊరికే ఉండవు కదా, దట్ అట్రాక్ట్స్ ద డర్ట్, గంక్ మొత్తం అట్రాక్ట్ చేస్తుంది. అండ్ దట్ క్లాగ్స్ ద హెయిర్ ఫాలికల్స్. అంటే బేసికలీ లైక్ ఇక్కడ పోర్స్ ఎలా క్లాగ్ అయ్యి యాక్నే వస్తుందో ఇక్కడ అలా క్లాగ్ అయిపోతాయి. అండ్ దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద హెయిర్ అనమాట. సో ఆబ్వియస్లీ అలా స్కాల్ప్ బిల్డప్ ఎక్కువ ఉంటే లైక్ హెయిర్ మనం సరిగా వాష్ చేసుకొని ఒక కరెక్ట్ రొటీన్ లేకోకుండా ఉంటే కూడా హెయిర్ ఫాల్ ఇమ్మెన్స్గా అవుతుంది. అండ్ దిస్ కెన్
బి కరెక్టెడ్ అనమాట. కొన్ని రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్ అవ్వడానికి. దాన్ని మనం మన లైఫ్ స్టైల్తో, మన ఫుడ్ హ్యాబిట్స్తో, మన ప్రోడక్ట్ యూజేజ్తో ఖచ్చితంగా రివర్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ హెయిర్ ఫాల్ అనేది ఒక్క హెయిర్ కూడా పోకుండా ఎవరికన్నా ఉంటుందా అంటే ఉండదు, బికాస్ దట్స్ నాట్ హౌ నేచర్ వర్క్స్ అన్నమాట. హెయిర్ ఫాల్కి ఒక సైకిల్ ఉంటుంది లైక్ దిస్, అండ్ దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి హెయిర్ గ్రోత్ అవ్వడం, తర్వాత అది ప్రాపర్గా ఇంటాక్ట్గా అవ్వడం, అది నిదానంగా డల్ అవ్వడం, 4th స్టేజ్లో రాలిపోవడం. ఆ కొత్త లైక్ రాలిపోయిన ఫాలికల్లో నుంచి కొత్త హెయిర్ రావడం, అది యాక్చువల్లీ హెయిర్ గ్రోత్ సైకిల్ అనమాట. అండ్ ఒకవేళ లైక్ మీకు లైక్ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అవుతుంది, 1 మంత్ చూసారు, 2 మంత్స్ చూసారు, లైక్ ఈ మాస్క్ ఆ సీరం ఈ సీరం అన్నీ అప్లై చేశారు, 6 మంత్స్కి అయినా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి రాలేదంటే ఆబ్వియస్లీ ఇట్ రిక్వైర్స్ అ డాక్టర్స్ ఇంటర్వెన్షన్, బికాస్ అది అప్పటికి సెట్ అవ్వకపోతే దేర్ మైట్ బి అన్ ఇంటర్నల్ రీజన్. సో అది మనం ఎంత త్వరగా దాన్ని డిటెక్ట్ చేసుకొని దాన్ని రిజాల్వ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ కూడా అంత ఈజీగా కంట్రోల్లోకి వస్తుంది. సో దట్స్ అబౌట్ హెయిర్ ఫాల్ అనమాట. అండ్ డాండ్రఫ్ అనేది లైక్ ఐ కెన్ టెల్ లైక్ ఇంకో సెకండ్ మోస్ట్ లైక్ హెయిర్ ఇష్యూ చాలామంది ఫేస్ చేస్తారు. సో డాండ్రఫ్ ఏంటి అంటే స్కాల్ప్ బిల్డప్ నుంచి వస్తుంది. అండ్ దానికి కూడా అంతే, లైక్ ప్రాపర్గా యునో లైక్ ఇఫ్ యూ ప్రాపర్లీ డూ హెడ్ బాత్ టైంకి చేస్తూ దానికి తగిన సీరమ్స్ అవి వాడితే ఇట్ విల్ బీ రియలీ గుడ్. అండ్ థర్డ్ వచ్చేసి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ దట్ ఐఎమ్ కరెంట్లీ ఫేసింగ్. అండ్ గ్రేయింగ్ తర్వాత రఫ్ హెయిర్ అనమాట. బేసికలీ రఫ్ హెయిర్ ఎందుకు అవుతుందంటే మీకు పట్టని షాంపూ అండ్ చాలా రఫ్గా యూజ్ చేసేసి ఇష్టానుసారం హెయిర్ని డ్రై చేసేసుకొని వదిలేస్తే ఆబ్వియస్లీ అది పఫీ రఫ్ అవుతుంది. సో అక్కడ మనం ప్రోడక్ట్స్ కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తే రఫ్ హెయిర్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. అండ్ హీట్ డ్యామేజ్ నుంచి కూడా ఎక్స్ట్రీమ్ ఏమంటారు లైక్ హెయిర్ లైక్ హీట్ డ్యామేజ్ అంటే ఫుల్ హై టెంపరేచర్లో స్ట్రైట్నర్స్ కానీ కర్లర్స్ కానీ వితౌట్ ఎనీ హీట్ ప్రొటెక్టెన్స్ యూజ్ చేయకపోతే హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ అండ్ లైక్ ఆ హెయిర్ కన్నా అసలు లైఫ్ ఉండదన్నమాట. ఆ షైన్ లస్టర్ మొత్తం పోతుంది. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ డెడ్ హెయిర్ డెడ్ డే, ఐ నో దట్, బట్ ఇట్ లుక్స్ లైక్ దట్. ఒక మంచి లైవ్లీ ఆ ఫీలింగ్ ఉండదన్నమాట. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎనీ హీట్ హీట్ ఆన్ యువర్ హెయిర్ యూ హ్యావ్ టు యూస్ హీట్ ప్రొటెక్టెన్స్ అనమాట. సో దట్స్ ఒక ఓవరాల్ చిన్న వ్యూ అబౌట్ ఆల్ ద హెయిర్ ఇష్యూస్ లైక్ వీఆర్ ఫేసింగ్. సో యాజ్ యూజువల్ కౌముది woke up and she needed me, అందుకే ది అక్కడితో ఎండ్ చేశాను. సో ఐ టుక్ అ బ్రేక్ అనమాట. సో నౌ లెట్స్ కంటిన్యూ. ఇంతవరకు హెయిర్ కేర్ ఇష్యూస్ అన్నీ మాట్లాడుకున్నాం కదా, లెట్స్ మూవ్ ఆన్ టు ప్రోడక్ట్ రికమెండేషన్స్. 5 కేటగిరీస్ అయితే డిస్కస్ చేసుకుందాము. లైక్ షాంపూస్, కండిషనర్స్, సీరమ్స్, ఇందులోనే హీట్ ప్రొటెక్టెంట్ సీరమ్స్ అండ్ హెయిర్ గ్రోత్ సీరమ్స్, హెయిర్ మాస్క్స్ అండ్ హెయిర్ ఆయిల్స్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ వచ్చేసి షాంపూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే స్కాల్ప్ ఎంత క్లియర్గా ఉంటే హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి అండ్ ఉన్న హెయిర్ రాలిపోకుండా ఉండడానికి, హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. స్కాల్ప్ కేర్ ఈజ్ లిటరలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్ అనమాట హెయిర్ కేర్లో. సో దానికోసం మీరు ఎంత లైక్ బిల్డప్ తగ్గించుకుంటే హెయిర్ మీద లైక్ అంత బాగా హెయిర్ అనేది లైక్ నరిష్ అవుతుంది, లైక్ ఫ్లరిష్ అవుతుంది. సో ఈ షాంపూస్లో యూ డోంట్ బిలీవ్ లైక్ 10 years నుంచి నేను ఒక్క షాంపూనే యూజ్ చేస్తున్నాను. మధ్యలో ఏదో ఇన్స్టాగ్రామ్ రివ్యూస్ కోసం ఐ ట్రైడ్ మార్కెట్లో ఏదైనా ట్రెండింగ్ షాంపూ ఉంటే ట్రై చేశాను, కానీ ఫ్రమ్ ద పాస్ట్ లైక్ 10 years నేను ఈ మీరా ఎల్లో షాంపూ ఉంటుంది కదా అదే యూజ్ చేస్తున్నాను. అది యాక్చువల్లీ చాలామందికి పట్టదు బికాజ్ ఇట్ విల్ బి టూ హార్ష్ అనమాట. అందులో చాలా హార్ష్ SLS అండ్ పారాబెన్స్ ఉన్నాయి అని, అంటే సల్ఫేట్స్. SLS అంటే సల్ఫేట్స్ బేసికలీ. ఆ సల్ఫేట్సే ఏంటి చేస్తాయి అంటే ఒక నురుగు క్రియేట్ చేసి లైక్ స్కాల్ప్ని క్లియర్ చేస్తాయి. సో కొంతమంది లైక్ SLS అండ్ పారాబెన్స్ అస్సలు లేని షాంపూస్ కూడా యూజ్ చేస్తారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ కమింగ్ బ్యాక్ టు మీరా, దట్ ఈస్ యాక్చువల్లీ అ రియలీ గుడ్ షాంపూ అనమాట. లైక్ కొంచెం 4-5 days బిల్డప్ అంటే లైక్ స్కాల్ప్ డర్ట్ బిల్డప్, ఆయిల్ బిల్డప్ ఉన్నా కూడా లైక్ చాలా నీట్గా క్లియర్ చేస్తుంది నాకైతే. So if you have extremely like oily and gunky dirty scalp, please go ahead with Mira. Like if it is like too harsh for you, because చాలా మందికి దాని నుంచి like hair fall కూడా అవుతుంది అప్పుడప్పుడు, అంటే you can go with this L'Oreal hyaluronic acid and salicylic acid shampoo. ఇది నా recent purchase and ఇది కూడా నాకు చాలా నచ్చింది. and it is not as harsh as this Mira అనమాట. Mira అంత harsh అయితే ఇది ఉండదు, బట్ ఇది కూడా లైక్ మంచిగా క్లియర్ అప్ చేస్తుంది. బట్ ఈ షాంపూస్ ఏమంటే ఆబ్వియస్లీ స్కాల్ప్స్ని లైక్ చాలా నీట్గా లైక్ క్లియర్ చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్లీ డ్రై
హెయిర్ ఉన్న వాళ్ళు ప్లీజ్ దీని తర్వాత కండిషనర్తో అయితే మీరు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. లైక్ యూ హ్యావ్ టు యూస్ కండిషనర్ అనమాట ఇలాంటి షాంపూస్ యూస్ చేస్తున్నప్పుడు, లైక్ క్లారిఫైయింగ్ షాంపూస్ యూస్ చేస్తున్నప్పుడు. లేదా నాలాగా ఫుల్ ఫైన్ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఫైన్ హెయిర్ అంటే ఈరోజు తలస్నానం చేస్తే ఈరోజు హెయిర్ బాగానే ఉంటుంది, రేపటికి 50% ఆఫ్ దట్ బౌన్స్ అండ్ వాల్యూమ్ ఇస్ గాన్, అండ్ ద డే ఆఫ్టర్ ఇట్ విల్ లుక్ లైక్ మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట హెయిర్. సో ఇఫ్ యు ఆర్ దట్ కేటగిరీ కిందకి వస్తే డూ ట్రై దిస్ లాయరల్ షాంపూ. కొంచెం మైల్డ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇట్ క్లియర్స్ బిల్డప్ రియలీ వెల్ అనమాట. అండ్ లాయరల్ ఎలా అంటే బిల్డప్ని క్లియర్ చేయడంతో పాటు హెయిర్ స్ట్రాండ్స్ని ఎక్కువ డ్రై చేయదు. సో దట్స్ వై మీరా ఈజ్ లైక్ టూ హార్ష్ అనిపించే వాళ్ళకి యూ కెన్ గో విత్ ద లాయరల్ షాంపూ. అండ్ దాని తర్వాత లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్లో రోజ్మెరీ షాంపూ ఉంది. ఇది కొంచెం బిల్డప్ క్లియర్ చేసిన మైల్డ్ జెంటిల్ అనిపించినా కూడా స్ట్రాట్స్ అనేవి కొంచెం రఫ్ అవుతాయి, నేను ట్రై చేశాను. సో దీని తర్వాత ఇఫ్ యూ యూస్ కండిషనర్, ఎస్ ఇట్ విల్ బి రియలీ గుడ్. అండ్ ఇందులో వచ్చేసి సల్ఫేట్స్ అంత ఎక్కువ లేవు లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్లో. సో ఇఫ్ యూ హ్యావ్ అ ఫీలింగ్ దట్ నేను సల్ఫేట్స్ యూస్ చేయకూడదు, అలా మీకు ఏమైనా పర్సనల్ ఒపీనియన్ ఉంటే యూ కెన్ టోట్లీ గో విత్ దిస్ షాంపూ. అండ్ నా ఒపీనియన్కి వస్తే ఐ రియలీ డోంట్ మైండ్. నేను ఒకనొక టైంలో ఐ థాట్ దట్ ఓ మై గాడ్ సల్ఫేట్స్ యూస్ చేయకూడదు అని నేను న్యాచురల్ షాంపూస్ కూడా యూస్ చేశాను. ఐల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ వైల్. బట్ అది నా బిల్డప్ని అంతా లైక్ డర్ట్ని అంతా క్లియర్ చేసేది కాదు. అండ్ సెకండ్ థింగ్, దే ఆర్ టూ ప్రైజీ, చాలా త్వరగా అవి కరిగిపోతాయి, బ్రేక్ అయిపోతాయి, బికాజ్ ఆబ్వియస్లీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బాండింగ్ లోపల కాబట్టి, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు కాబట్టి. అండ్ అది లైక్ ఎలాంటి వాళ్ళకు సెట్ అవుతుంది అంటే లైక్ ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు, లైక్ జిమ్కి వెళ్ళొచ్చి స్వెట్ నుంచి లైక్ చాలా అసలు ఆయిలింగ్ అంత ఎక్కువ చేసుకోరు అనే వాళ్ళకి అయితే అది డెఫినెట్లీ యూజ్ అవుతుంది. బట్ లైక్ 2-3 days హెడ్ బాత్ చేసే వాళ్ళకు, ఇలా బిల్డప్ ఎక్కువ ఉంటుంది, చాలా ఫ్లాట్ అయిపోతుంది హెయిర్ అనే వాళ్ళకు ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యూస్ఫుల్ రియలీ. అండ్ సల్ఫేట్స్ ఇన్ అ వాషబుల్ ప్రోడక్ట్ ఇస్ టోటలీ ఫైన్ అనమాట, బికాజ్ స్కాల్ప్ సరిగా క్లియర్ కాకపోతే మీరు తర్వాత 10,000 వర్త్ ఆఫ్ సీరమ్స్ ఆయిల్స్ అప్లై చేసినా దట్ ఈస్ కంప్లీట్లీ యూజ్లెస్. సో న్యాచురల్ బ్రాండ్స్ ఏం చేస్తారంటే వాడు ఫియర్ క్రియేట్ చేస్తారు లైక్ ఉన్న కన్జ్యూమర్స్లో, లైక్ ఓ మై గాడ్ డోంట్ యూజ్ ఎస్ఎల్ఎస్ అది ఇది అని. బట్ మనకు తెలిసినంత కొంచెం రీసెర్చ్ చేసుకొని ప్రోడక్ట్స్ చూస్ చేసుకుంటే మనం అంత ఈజీగా మోసపోమన్నమాట బయట మార్కెటింగ్ టెక్నిక్స్కి. సో షాంపూస్కి వస్తే రా బ్యూటీ అని ఒక ఇండియన్ హోమ్ గ్రోన్ బ్రాండ్ ఉంటుంది. కోవిడ్ టైంలో నేను చాలా ఇండియన్ హోమ్ గ్రోన్ బ్రాండ్స్ అయితే ట్రై చేశాను. అందులో ఒక కంప్లీట్ న్యాచురల్ షాంపూ ఉండింది. ఉన్న న్యాచురల్ షాంపూస్లో లైక్ దట్ వాజ్ రియలీ గుడ్, బట్ ఇట్ వాజ్ అరౌండ్ 900 or 1000 అనమాట. అండ్ అది చాలా తక్కువ టైంలోనే వాడేయాలి, బికాస్ ఆబ్వియస్లీ అందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు కాబట్టి అది ఎక్కువ మంత్స్ లైక్ ప్రిజర్వ్ కాదన్నట్టు. అండ్ మీకు ఆ షాంపూ కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, లైక్ కొంచెం క్వాంటిటీ కూడా మీరు ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో సోప్ స్క్వైర్ అని ఒక బ్రాండ్ ఉంది, ఇండియన్ బ్రాండ్. దాంట్లో నుంచి నేను సోప్ లైక్ షాంపూ బార్స్ అయితే యూజ్ చేశాను. దే ఆర్ ఆల్సో రియలీ గుడ్ ఫర్ డైలీ హెడ్ బాత్ ఆర్ ఆల్టర్నేట్ హెడ్ బాత్స్కి, లైక్ మీకు ఎక్కువ బిల్డప్ ఉండదు అనుకునే వాళ్ళకి ఇట్ ఈస్ రియలీ గుడ్. ఏమంటే అది కొంచెం ఈజీగా బ్రేక్ అవుతుంది, సో కొంచెం కాషియస్గా యూజ్ చేస్తే దట్ ఈస్ ఆల్సో లైక్ అ రియలీ గుడ్ షాంపూ బార్, బట్ బిల్డప్ తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే. అండ్ జ్యూసీ కెమిస్ట్రీ షాంపూ బార్ ఉన్న దానిలో ఇది కొంచెం ప్రైజీ, ఇంగ్రీడియంట్స్ లైక్ చాలా మంచిగా ఉన్నాయి, బట్ నాకు సెట్ కాలేదు. నేను ఆయిల్ పెట్టుకోకుండా తలస్నానం చేసినా కూడా తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నట్టు అయ్యేది. ఇట్ వాజ్ సో బ్యాడ్ అనమాట. నా హెయిర్కి అయితే అస్సలు సెట్ కాలేదు. బట్ అది తీసుకొని మేము మా నాన్నకి ఇచ్చాను, హీ లవ్డ్ ఇట్. హీస్ హెయిర్ వాజ్ లైక్ షైనింగ్ అనమాట. సో దట్స్ వాట్ ఐ టెల్. స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఎప్పుడు కేస్ టు కేస్ బేసిస్ ఉంటుంది. సో ప్లీజ్ డూ అ బిట్ ఆఫ్ అ ప్యాచ్ టెస్ట్, కొంచెం ఓన్ రీసెర్చ్. నేను ఎంత చెప్పినప్పటికీ మీరు కొంచెం లైక్ మీ హెయిర్ ఎలాగుంటుంది, ఎప్పుడు యూజ్ చేసినప్పుడు ఎలా అవుతుంది, కొంచెం మీరు మ్యాటర్ అంతా లైక్ తలలో పెట్టుకొని ఇఫ్ యూ చూస్ యువర్ ప్రోడక్ట్స్ రైట్, లైక్ మీకు పక్కాగా ప్రాపర్గా అవి అయితే సెట్ అయిపోతాయి. సో దట్స్ వాట్. అండ్ కమింగ్ టు కండిషనర్స్, ఐ హ్యావ్ 3 favorites యాక్చువల్లీ. ఒకటి వచ్చేసి సూపర్ ఓల్డ్ ఫేవరెట్ సన్సిల్క్, ఈ ఎల్లో కలర్ బాటిల్ అనమాట. రైట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఐ వాజ్ యూజింగ్ దిస్. దట్ వాజ్ రియలీ గుడ్. దాని స్మెల్ కూడా ఈవెన్ దో ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్, లైక్ అది చాలా 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 బాగుంటుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్
మావీ హెయిర్ కేర్లో ఇట్స్ అమెరికన్ బ్రాండ్, బట్ నైకాలో దొరుకుతుంది. అండ్ సేల్లో కూడా ఇట్ విల్ బీ దేర్, లైక్ ఈ పింక్ డే సేల్లో వచ్చినప్పుడు అందులో కూడా ఈ బ్లూ కండిషనర్ షియర్ బటర్ అది ఉంటుంది. లైక్ ఎక్స్ట్రీమ్ థిక్ ఉంటుంది, హెయిర్ అయితే చాలా సాఫ్ట్ అవుతుంది, చాలా స్మూత్ అవుతుంది, లైక్ చిక్కులు తక్కువ పడుతుంది. దిస్ ఈజ్ ఆల్సో అ రియలీ గుడ్ కండిషనర్ అనమాట. అండ్ మావీలో షాంపూస్ కూడా బాగుంటాయి. గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ షాంపూ బిల్డప్కి అయితే చాలా బాగుంటుంది. బట్ యాజ్ యూజువల్ దిస్ హ్యాస్ వెరీ లెస్ సల్ఫేట్స్, ఎస్ఎల్ఎస్, అండ్ అసలు లేవనుకుంటా పారాబెన్స్ అవి కూడా. సో ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దాట్, లైక్ మీరు అది యూజ్ చేయండి. అండ్ అది డే టు డే హెడ్ బాత్ కూడా లైక్ ఇట్స్ అ రియలీ గుడ్ షాంపూ. అండ్ లాయరల్లో ఈ హైలరానిక్ యాసిడ్ పర్పుల్ కండిషనర్ ఉంది, అది కూడా చాలా బాగుంది, హెయిర్ని చాలా బాగా సాఫ్ట్ చేస్తుంది. దేర్ విల్ బీ నైస్ షైన్ టు ఇట్. సో కండిషనర్స్లో అయితే ప్రస్తుతానికి నాకు ఇవే తెలుసు. అండ్ దే ఆర్ రియలీ గుడ్ కండిషనర్స్. నేను యూజ్ చేసినవి కొన్ని, బికాస్ ఒకటి ఏదైనా నచ్చిందంటే ఐ స్టిక్ ఆన్ టు ఇట్. మరీ చెప్తున్నాను, మార్కెట్లో ఉన్న ప్రతి ట్రెండింగ్ ఐటెం మనకి సెట్ అవ్వాలి, మనం కొనుక్కోవాలి అని రూల్ లేదు. మనకు ఒకటి నచ్చింది అంటే మూవింగ్ ఆన్ టు హెయిర్ మాస్క్స్. టు బీ క్వైట్ ఆనెస్ట్, నేను ఇంతవరకు ఈ లైక్ క్రీమీ హెయిర్ మాస్క్స్ ఉంటాయి కదా, లైక్ మార్కెట్లో దొరికేవి, లైక్ డవ్ లేకపోతే లాయరల్ నుంచి కానీ, లేదా ఇంకా అలా చాలా బ్రాండ్స్ వచ్చాయి, లైక్ వేర్ ఇట్ విల్ బీ లైక్ ఒక థిక్ కండిషనర్ లాగా ఉంటుంది ఆ మాస్క్స్ వచ్చేసి. అవి ఒక్కటి యూజ్ చేయలేదు. ఫర్ హెయిర్ మాస్క్స్ ఐ గో కంప్లీట్లీ న్యాచురల్. అండ్ అవి ఎంత బాగా సెట్ అయ్యాయి అంటే నాకు అంత బాగా సెట్ అయ్యాయి. సో ఐ డోంట్ సర్చ్ ఫర్ క్రీమ్ అనమాట. సో అందులో హోమ్ మేడ్ హెయిర్ మాస్క్సే చాలా ఉన్నాయి. అందులో ది ఫస్ట్ హెయిర్ మాస్క్ ఈజ్ మెంతులు ప్లస్ కర్డ్. ఎంత హెల్దీ, ఎంత షైనీ, ఎంత బౌన్సీగా ఉంటుందంటే హెయిర్ ఈ మాస్క్ యూస్ చేసిన తర్వాత. సో దీని ప్రాసెస్ యాజ్ ఆఫ్ నౌ ఓరల్గా చెప్తాను, ఇన్ షార్ట్స్ వీడియోలో ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్ అనమాట. కొన్ని ఒక్కొక్క హెయిర్ మాస్క్ ఒక్కొక్క రోజు డెఫినెట్లీ నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ద ఫస్ట్ హెయిర్ మాస్క్ మెంతులు, లైక్ ఈ హెయిర్ లెంత్కి అయితే నేను అరౌండ్ 3 స్పూన్స్ ఆఫ్ మెంతులు ఓవర్ నైట్ నానబెట్టుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ డే మెంతుల్ని మంచి పెరుగుతో లైక్ ఫుల్ క్రీమీగా గ్రైండ్ చేసుకుంటాను. అండ్ ఇలాంటి హెయిర్ మాస్క్స్ ఎప్పుడు డ్రై హెయిర్ మీద కాకుండా కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని డ్యాంప్ హెయిర్ మీద యూజ్ చేయండి. ద వే ఇట్ అబ్జర్వ్స్ ఇన్ టు ద స్కాల్ప్, అది కొంచెం బాగుంటుంది. అండ్ బికాజ్ ఈ మెంతులు ఎలా అంటే కొంచెం స్లైమీగా ఉంటాయి, అలా డ్రై స్కిన్ మీద వేస్తే అది లైక్ జారిపోకోకుండా, లైక్ ఒక రకంగా చిక్కులు కాకోకుండా ఉంటుంది. సో దట్స్ అ టిప్ అనమాట. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దిస్ పౌడర్డ్ మాస్క్, ఐ థింక్ లైక్ బేసికలీ ఎనీ మాస్క్స్ లైక్ ఇఫ్ యూ యూజ్ అది డ్యాంప్ హెయిర్ మీదనే యూజ్ చేయండి. సో దాట్ విల్ బీ రియలీ గుడ్. అండ్ ఈ మెంతులు పెరుగు యూజ్ చేసిన తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వచ్చేసి మీరు హెడ్ బాత్ అంతా అయిపోయిన తర్వాత, కండిషనర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రిన్స్ లాగా యూజ్ చేయండి. అంటే ఇంకా దాని తర్వాత మరి లైక్ హెయిర్ మీద వాటర్ వేసుకోకండి. దట్ మెంతులు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది లాస్ట్ రిన్స్ లాగా యూజ్ చేసి దాన్ని మొత్తం ఇలా ఎక్సెస్ వాటర్ని అంతా స్క్వీజ్ అవుట్ చేసేసి టవల్, లైక్ యూజ్ అ టవల్ టు ర్యాప్ అప్ యువర్ హెయిర్. అది కూడా అంతే, లైక్ ఇట్ వర్క్స్ రియలీ గుడ్. బేసికలీ మెంతులు మీరు లోపల తీసుకున్న అప్లై చేసిన రెండు చేస్తే ఇంకా మంచిది. లైక్ దట్ విల్ షో చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటుందన్నమాట మీ హెయిర్ కేర్ జర్నీలో. సో పక్కా ఇంక్లూడ్ చేసుకోండి. దట్ ఈస్ వన్ సచ్ మాస్క్. అండ్ ఇదే మాస్క్ని మనం కొంచెం కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్దాము. సో మెంతులతో పాటు మీ ఇంట్లో లేకపోతే మీ ఇంటి దగ్గర లైక్ ఫ్రెష్ మందారం ఆకులు అండ్ పూలు దొరుకుతాయంటే యు ఆర్ ద లక్కీయెస్ట్ యాక్చువల్లీ. సో దానిని కూడా నెక్స్ట్ డే అలాంగ్ విత్ దట్ పెరుగు అండ్ మెంతులు గ్రైండ్ చేసేయండి. హైబిస్కస్ లీవ్స్ అండ్ పువ్వులు కూడా అంతే, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ యువర్ హెయిర్. ఎంత అంటే అంత, లైక్ ద వే అది కండిషన్స్ కానీ ఆ హెయిర్ హెల్త్ని మెయింటైన్ చేయడం కానీ లైక్ చాలా బాగా చేస్తుంది. సో ఒకవేళ లేదు, ఇప్పుడు ఆబ్వియస్లీ మనం సిటీల్లో ఉంటాం, ఇక్కడ కూడా నాకు ఏ హైబిస్కస్ అది దొరకలేదు అంటే నేనైతే ఈ రెడీమేడ్ హైబిస్కస్ లీఫ్ పౌడర్ అండ్ ఫ్లవర్ పౌడర్స్ని అయితే తెప్పించుకుంటాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫోర్డబుల్ ఆప్షన్ అండ్ లైక్ ప్రైజీ ఆప్షన్ రెండు పెట్టింటాను. దీస్ బోత్ బ్రాండ్స్ ఆర్ లైక్ రియలీ గుడ్ ఫర్ హెయిర్ కేర్ అనమాట. ఓకే, మరి ఇది ఎందుకు అఫోర్డబుల్, ఇది ఎందుకు కాస్ట్లీ అంటే, ఇప్పుడు హైబిస్కస్ అనేది ఒక ఫ్లవర్ అయినా అందులో చాలా వెరైటీస్ ఉంటాయి. యూ మైట్ హ్యావ్ సీన్ లైక్ 5 petals వన్ ఆర్ ఫుల్ ఎక్కువ పెటల్స్ ఉన్న హైబిస్కస్ అలా ఉంటుంది కదా. సో ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క హైబిస్కస్ని లైక్ డ్రై చేసి పౌడర్ చేస్తుంది అనమాట. సో డిపెండెంట్ ఆన్ దాట్ ద ప్రైజెస్ విల్ వేరియంట్. బట్ ఈ 2 బ్రాండ్స్ ఎందుకు అంటే ఐ హ్యావ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ దెమ్. నేను రెండు యూజ్ చేశాను అండ్ వాళ్ళు దాన్ని
ఎప్పుడు లైక్ దే డోంట్ మిక్స్ అదర్ పౌడర్స్ ఇన్ ఇట్, అండ్ వాళ్ళు లైక్ చాలా ప్రాపర్గా లైక్ దీనిని ప్రిపేర్ చేస్తారు. సో మీ హెయిర్ కేర్ జర్నీకు కావాల్సినవన్నీ మీకు మ్యాక్సిమం ఈ 2 బ్రాండ్స్లోనే దొరుకుతాయి ఇలా డిఐవైస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకు. సో ప్లీజ్ గో అహెడ్ అండ్ చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఫర్ దీస్ హైబిస్కస్ పౌడర్స్ లింక్ అనమాట, లీఫ్ లింక్ కూడా. అండ్ ఇంకొక మాస్క్ ఏంటి అంటే రీసెంట్గా నేను యాడ్ చేసుకున్నది ఫ్లాక్స్ సీడ్స్. గ్రామ్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని ఒక 1 గ్లాస్ ఆఫ్ లేదా 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఫుల్ బాయిల్ చేయండి. దాని నుంచి చేస్తూ ఉంటే ఒక జెల్ లాగా వస్తుంది. దాన్ని సింప్లీ మీరు స్ట్రెయిన్ చేసుకొని వడగట్టుకుంటే లైక్ చాలు. అండ్ 4th హెయిర్ మాస్క్ వచ్చేసి సింప్లీ కొబ్బరి పాలు అండ్ హైబిస్కస్ ఫ్లవర్ అనమాట. కొబ్బరి పాలు ఎలా తీయాలో తెలుసు కదా, లైక్ కొబ్బరి ఫుల్ తురుముకొని దాంట్లో ఒక లైక్ 1 కప్ ఆఫ్ వాటర్ అలా వేసి ఫుల్ హై స్పీడ్లో మిక్సీ తిప్పేసుకుంటే అండ్ దాన్ని స్ట్రెయిన్ చేస్తే అస్సం కోకోనట్ మిల్క్ వస్తుంది. ఇందులోకి మీరు హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ యాడ్ చేసి ఇఫ్ యూ వాంట్ ఈవెన్ మోర్ కండిషనింగ్ అంటే ఒక 1 స్పూన్ ఆఫ్ లైక్ కోకోనట్ ఆయిల్ అలా యూస్ చేయండి అండ్ యూ మిక్స్ ఇట్. you'll get the best conditioning like hair mask అనమాట. లైక్ బయట హెయిర్ మాస్కులు పనికి కూడా రావు, ట్రస్ట్ మీ. when it comes to hair care and hair masks, homemade hair masks are the best. అండ్ ఇలా మనం డిఐవై చేసుకొని ఇంకా బెస్ట్. సో ఇలా అండ్ అలోవెరా జెల్ అండ్ నానబెట్టిన మెంతులు మిక్సీలోకి వేసుకున్నా కూడా దట్ ఈస్ 1 గ్రేట్ మాస్క్. మీకు ఆల్రెడీ ఒక 5 to 6 మాస్క్ చెప్పింటాను. నేను నా హెయిర్ కేర్ రొటీన్లో ఈ బనానా హెయిర్ మాస్క్ చాలామంది యూస్ చేస్తారు, నేను చేయను. బికాజ్ బనానా ఒక్కసారి ఏమంటారు లైక్ హెయిర్కి అంటుకొనిందంటే అది పోవడానికి మనం చాలా హార్ష్గా రబ్ చేయాల్సి వస్తుంది. సో ఆ కండిషనింగ్ ఎఫెక్ట్ అంతా అక్కడే పోతుంది. ఆ ఫ్రిక్షన్ నుంచి అంత రఫ్గా హెయిర్ హ్యాండిల్ చేయడం వల్ల ఆబ్వియస్లీ హెయిర్ మరీ రఫ్ అవుతుంది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ బనానా. అండ్ మేము ఇంట్లో ఎగ్ అంతా తినము కాబట్టి ఆబ్వియస్లీ ఎగ్ కూడా నేను ఇంక్లూడ్ చేసుకోను. బట్ మెనీ పీపుల్ టెల్ దట్ ఎగ్ వైట్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్ లైక్ హెయిర్ కేర్ మాస్క్ లాగా బాగా పనికి వస్తుందని. ఎవరైనా యూస్ చేసి ఉంటే మీ రెసిపీస్ని ప్లీజ్ కామెంట్స్లో ఇవ్వండి సో దట్ అదర్స్కి హెల్ప్ అవుతుంది. ఇంకా డిఐవై చేసుకోలేము బికాజ్ నేను ఇంతకుముందు పీజీస్లో ఉన్నాను, పీజీస్లో ఇవన్నీ సెట్ అయ్యే పనులు కావు అంటే ఐ గాట్ ద బెస్ట్ అండ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఆప్షన్ ఫర్ యూ, దట్ ఈస్ ద వసీగ్రవేద హెయిర్ మాస్క్. ఇప్పుడు నేను అది పర్చేస్ చేశాను. దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ మాస్క్. నా మ్యారేజ్ అప్పుడు కూడా నేను ఈ డిఐవైలో చేస్తున్నప్పటికీ ఐ యూస్డ్ ఆల్మోస్ట్ 2 sets ఆఫ్ దిస్ మాస్క్. సింప్లీ దీన్ని ఒక 3-4 హీప్డ్ స్పూన్స్ తీసుకొని మంచి హాట్ వాటర్లో కుదిరితే ఒక ఐరన్ కంటైనర్లో దీన్ని మిక్స్ చేసి రాత్రంతా పెట్టేయండి. నెక్స్ట్ రోజుకి ఇంకొంచెం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసి లైక్ కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసి అప్లై చేసుకోండి. ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. లైక్ సీరియస్లీ మీకు ఇదంతా లైక్ డిఐవై కొంచెం కష్టం అవుతుంది, కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది అంటే జస్ట్ బై దిస్ మాస్క్. దట్ ఈస్ ద బెస్ట్ అఫోర్డబుల్ మాస్క్ ఇన్ ద మార్కెట్. ఫ్రమ్ దాట్ నేను ఏ హెయిర్ స్పాలు ఏవి చేయించుకోను బికాజ్ హెయిర్ స్పాస్ డోంట్ హెల్ప్. అప్పటికప్పుడు వాళ్ళు మసాజులు చేసి లైక్ మంచిగా ఆ రోజుకి బాగుంటుంది అంతే. బట్ అది ఒక్కసారి చేయించుకున్నందుకు హెయిర్ హెల్త్ ఏమన్నా బెటర్ అవుతుందా అంటే అవ్వదు. దట్స్ ఆల్ జస్ట్ అడ్వర్టైజింగ్ ఫ్రమ్ సలూన్స్ అనమాట. సో డిసైడ్ వైజ్లీ అంతే. దట్స్ మై ఒపీనియన్. ఆయిల్స్లో మై ఫస్ట్ రికమెండేషన్ అండ్ ఈ హెయిర్ ఆయిల్ నుంచి ఆబ్వియస్లీ నేను లైక్ హెయిర్ గ్రోత్ అనేది కూడా చూశాను వచ్చేసి దట్ ఈస్ ద జ్యూసీ కెమిస్ట్రీస్ చిల్లీ ఆయిల్ అనమాట. ఐ లవ్ దిస్ హెయిర్ ఆయిల్. ఇందులో చిల్లీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది అండ్ ఈ మధ్య వాళ్ళు కలోంజీ లైక్ బ్లాక్ సీడ్ ఆయిల్ కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ ఐ థింక్ రోజ్మెరీ ఆయిల్ కూడా ఇంక్లూడ్ చేశారు అనుకుంటాను. సో ఎంత లైక్ మంచి హెయిర్ ఆయిల్ అంటే అది లైక్ మీరు ఒకసారి యూస్ చేయండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా ట్రావెల్ ప్యాక్స్ కూడా ఉన్నట్టున్నాయి లైక్ 10 ml. ఇంతకుముందు 30 ml ఉండింది లైక్ ద స్మాలెస్ట్ థింగ్ యూ కెన్ ట్రై. ఐ థింక్ ఇప్పుడు 10 ml 15 ml ఏదో ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అది కూడా అంతే. దట్ ఈస్ రియలీ గుడ్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇంకొక ఆయిల్ వచ్చేసి విల్వా హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట. దట్ ఈస్ ఆల్సో రియలీ బ్రిలియంట్ ఆయిల్. అందులో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ పంకిన్ సీడ్ ఆయిల్ ఉంటుంది అండ్ దాంతో పాటుగానే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ మెంతులు, కర్రీ లీవ్స్, ఆమ్లా, హైబిస్కస్ ఫ్లవర్, హైబిస్కస్ లీవ్స్, ఇంకా కలోంజీ సీడ్ ఆయిల్ అంటే బ్లాక్ సీడ్ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ అలా ఉన్నాయి. సో బేసికలీ నాకు నచ్చిన హెయిర్ ఆయిల్స్లో మీరు చూస్తే ఇంతవరకు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఆల్మోస్ట్ కామన్ ఉన్నాయన్నమాట. అవి నిజంగా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి.
క్యాస్టర్ ఆయిల్ కూడా ఉంది ఇందులో. అండ్ సో దిస్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్ ఆయిల్. ఇవి నేను అన్ని నా పెళ్ళి టైంలో అండ్ పీజీలో ఉన్నప్పుడు యూజ్ చేశాను. అవైతే నాకు అప్పుడు నిజంగా బాగా హెల్ప్ చేశాయి. అండ్ వన్ మోర్ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఇది రీసెంట్గానే నేను పర్చేస్ చేశాను. లైక్ వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్ అండ్ బిఫోర్ ప్రెగ్నెంట్. అవి మీది అనుకుంటాను, ఐఎమ్ సారీ. ఇది షార్క్ ట్యాంక్లో కూడా వచ్చింది ఇది. దట్ ఈస్ ఆల్సో అ రియలీ గుడ్ హెయిర్ ఆయిల్. అది కూడా ఇంకొకటి, ఏ ఆయిల్ యూస్ చేసినా అది ఎలా అప్లై చేస్తారు అనే దాని మీద కూడా యువర్ హెయిర్ ఫాల్ సమ్టైమ్స్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు మనకు స్కాల్ప్ ఇంతే ఉండేది, దానికి లైక్ 15 ml 20 ml ఆఫ్ ఆయిల్ ఒకేసారి యూజ్ చేస్తే అంత అవసరం ఉండదు. అది ఎంత కావాలో అంత అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలినంత ఇట్ విల్ సిట్ ఆన్ ద స్కాల్ప్ అనమాట. అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ మోర్ డర్ట్ అండ్ గ్రిమ్ అండ్ అలా అంతా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మీకు ఎంత ఆయిల్ అవసరం ఉంటే లైక్ మ్యాక్సిమం 2 to 3 స్పూన్స్, నేను స్కాల్ప్ గురించి ఒకటే మాట్లాడుతున్నాను, అంత చాలు. హెయిర్ సీరమ్స్ అనమాట. హెయిర్ సీరమ్స్ మనకి 2 టైప్స్లో ఉంటాయి. అంటే 2 టైప్స్ అంటే లైక్ కొంచెం జనరిక్గా మాట్లాడుకుంటే, ఒకటి హెయిర్ గ్రోత్ సీరమ్స్. మీరు ఇంటర్నెట్ అంతా చూసింటారు విష్ కేర్ వాళ్ళది. ఐ హ్యావ్ నో కమెంట్స్ బికాస్ నేను అది యూస్ చేయలేదు అండ్ ఐమ్ ప్లానింగ్ టు బై ఇట్. లైక్ ప్రాపర్గా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఈ పిలిగ్రిమేజ్ది తెప్పించుకున్నాను కానీ ఐఎమ్ నాట్ కన్సిస్టెంట్ విత్ ఇట్. సో నో కమెంట్స్ అగైన్. 2-3 సార్లు యూస్ చేసి ఇలా ఎక్కడో మనకున్న బేబీ హెయిర్ని తీసుకొని ఓ మై గాడ్ దిస్ వర్క్ ఫర్ మీ అని అయితే నేను చెప్పను. బికాజ్ హెయిర్ తిరిగి ఇలా బేబీ హెయిర్ గ్రోత్ కావాలన్నా 4 to 6 months పడుతుంది. నేను 4 weeks నుంచి యూజ్ చేశాను. 3 weeksకే నాకు హెయిర్ ఇలా ఎక్కడో ఉన్నది. చిట్టి తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తూ ఉంటే ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ సచ్ వీడియోస్ అనమాట. అలా హెయిర్ గ్రోత్ అవ్వదండి. సో పిలిగ్రిమేజ్ని నేను కరెక్ట్గా యూజ్ చేయలేదు కాబట్టి నో కామెంట్స్ ఫర్ దట్ యాజ్ వెల్. అండ్ ఆర్డినరీ పెప్టైడ్ సీరం ఉంది, అది కూడా హెయిర్ థిక్నెస్కి లైక్ చాలా బాగుంది అని విన్నాను. బట్ యాజ్ యూజువల్ నేను యూజ్ చేయలేదు కాబట్టి నో కామెంట్స్. బట్ విష్ కేర్ది డెఫినెట్లీ ఐ విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. సో జాయిన్ మీ ఆన్ దట్ జర్నీ యాజ్ వెల్. అండ్ హెయిర్ ప్రొటెక్టెంట్ సీరమ్స్ అంటే లైక్ తలస్నానం అంతా చేసిన తర్వాత జస్ట్ 1 pump ఆఫ్ సీరం యూజ్ చేసి హెయిర్ ఎండ్స్కి లైక్ ఇఫ్ యూ యూజ్ కదా, లైక్ అలాంటి హెయిర్ సీరమ్స్లో ది బెస్ట్. అండ్ అసలు నేను వేరే కూడా చెప్పను, ఒకటే చెప్తాను, జస్ట్ గో గెట్ ఇట్. అంత మంచిది అది. దట్ ఈస్ మ్యాట్రిక్స్ హెయిర్ సీరం. అరౌండ్ 350 to 400 ఉంటుంది సేల్ ఉన్నప్పుడు. దట్ ఈస్ ద బెస్ట్ హెయిర్ సీరం. లైట్ వెయిట్ ఉంటుంది, హెయిర్ కొంచెం మేనేజబుల్గా చేస్తుంది. లైక్ ఇలా ఉంటాయి కదా, ఇలా వస్తాయి కదా, దీనిలో ఫ్లై అవేస్ అంటారు, ఇక్కడ ఉండే కదా, దీస్ ఆర్ ఫ్లై అవేస్. సో ఆ ఫ్లై అవేస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ హీట్ ప్రొటెక్టెంట్ లాగా వర్క్ చేస్తుంది. లైక్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ స్ట్రైట్నర్ ఆర్ కర్లర్, సో ముందుగా అది అప్లై చేసుకోవడం. ఎనీ సార్ట్ ఆఫ్ హీట్ ప్రొటెక్టెంట్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇంకా ఎక్కువ ఎవ్రీడే మీరు స్టైలింగ్ చేస్తుంటారు అంటే బీ బ్లంట్లో ఈ హెయిర్ ప్రొటెక్టెంట్ స్ప్రే ఉంది. ఐ హర్డ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే నేను యూజ్ చేయలేదు బికాజ్ నేను అంత ఏమీ లైక్ హీట్ లైక్ స్టైలింగ్ ఏమీ చెయ్యను. ఎప్పుడో ఒకసారి స్ట్రైటన్ చేసుకుంటాను లేదా బ్లో డ్రై చేసుకుంటాను. సో ఆ బ్లో డ్రైకి ఐ యూజ్ దిస్ మ్యాట్రిక్స్ సీరం అనమాట. లేదు మీరు లైక్ ప్రాపర్గా కర్లర్ యూజ్ చేస్తారు, లైక్ స్ట్రైట్నర్ ఎవ్రీడే, అలా యూజ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి డైలీ. బట్ మీ ప్రొఫెషన్కో అలా లైక్ మీరు లైక్ ఇంకా పుట్ టుగెదర్గా నీట్గా కనిపించాలి, లేదు మేము యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ప్లీజ్ బై దిస్ బ్లీ బ్లంట్ స్ప్రే. అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ మీరు చేయండి. కాకుండా మీకు ఇంకా ఏమైనా ప్రోడక్ట్ రికమెండేషన్స్ కావాలన్నా లెట్స్ డిస్కస్ ఇన్ ద కామెంట్స్. బట్ సో సారీ, నేను చాలా లేట్గా రిప్లై చేస్తున్నాను. ఐఎమ్ టీన్సీ బిట్ బిజీ అనమాట విత్ మై లైఫ్, డాటర్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ గివ్ మీ సమ్ మోర్ టైమ్. ఐ డెఫినెట్లీ రెస్పాండ్ టు ఎవ్రీ వన్. అది కొంచెం 3-4 days అవ్వచ్చు అంతే. దట్స్ మై లైక్ హంబుల్ రిక్వెస్ట్ అండ్ సారీ ఫర్ లైక్ కీపింగ్ యూ గైస్ వెయిటింగ్ అనమాట. అండ్ ప్రోడక్ట్ రికమెండేషన్స్ తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్, లెట్స్ టాక్ అబౌట్ అవర్ 4 months హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట. సో ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా, అంటే వీడియో ఆపడకండి, ఈ వీడియో చూసిన తర్వాత మీ హెయిర్ని ఇలా ప్లీట్ చేసుకొని ఒక ఫోటో తీసేసుకోండి. అంటే రీగ్రోత్ ఎంత మాత్రం ఏదో చూసుకోవాలి కదా. సో లెట్స్ డూ దిస్ విత్ ఫోటో ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఒక బుక్ తీసుకొని ఫస్ట్ ఇవి రాసుకోండి. లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైలీ ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ థింగ్స్.
డైలీ 8 hours ఆఫ్ స్లీప్ అనేది పక్క ఉండాలి. అట్లని చెప్పి అర్ధరాత్రి ఎప్పుడు 1 అనుకోని నెక్స్ట్ రోజు పొద్దున్న 12 లేవని కాదు. మ్యాక్సిమం మీ బెడ్ టైం 10 to 10:30 మధ్యలో ఉండే రకంగా చూసుకోండి. యాజ్ ఆఫ్ నౌ మై బెడ్ టైమ్ ఇస్ 11 o'clock అండ్ నాకు అది నచ్చట్లేదు. సో పక్కా దాన్ని 10 చేసుకోవాలి అనుకుంటున్నాను. సో అలాంగ్ విత్ మీ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఐ యామ్ ఇన్ అని పెట్టి ఒక కామెంట్ చేయండి. సో లెట్స్ డూ దిస్ టుగెదర్ అనమాట. సో 10 o'clock అంతా లెట్స్ ట్రై టు స్లీప్. అండ్ మనం పడుకుంటూ ఉన్నప్పుడే అవర్ బాడీ రీఫ్రెషెస్ ఇట్ సెల్ఫ్ అండ్ రీజనరేట్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు వేలు పెట్టి ఎన్ని ట్రీట్మెంట్లు ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కూడా దట్ విల్ ఆల్ గో టు వేస్ట్. స్కిన్కి అయినా సరే హెయిర్కి అయినా సరే ఫస్ట్ లైఫ్ స్టైల్ ఇంటర్నల్గా సెట్ చేసుకోకుండా మీరు ఎక్స్టర్నల్గా ఏం చేసినా కూడా ఇట్ విల్ బీ వేస్టెడ్ అనమాట. దట్స్ వై సో లైక్ మనం పడుకుంటున్నప్పుడు మన హెయిర్ ఒకటే కాదు, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అవన్నీ లైక్ రీఫ్రెష్ అవుతాయి, లైక్ న్యూ సెల్స్ జనరేట్ అవుతాయి. అండ్ కమింగ్ టు ఫుడ్ హ్యాబిట్స్, ప్లీజ్ ఎన్ష్యూర్ మంచిగా ప్రోటీన్ తీసుకుంటున్నారని. ప్రోటీన్ డెఫిషిట్ కనుక మీకు ఉంటే హెయిర్ రీగ్రోత్ అవ్వదు. హెయిర్ మంచిగా ఉండాలి, తిరిగి పెరగాలి అన్నా కూడా ప్రోటీన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. హెయిర్ కోసమనే కాదు, హెయిర్ స్కిన్ స్ట్రెంగ్త్ శక్తి రావాలన్నా, లైక్ మజిల్స్ మంచిగా పెరగాలి అన్న, అన్నీ చేయాలన్నా లైక్ ప్రోటీన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. యాజ్ ఐ యామ్ అ వెజిటేరియన్, నాకు ప్రోటీన్ సోర్సెస్ ఐ అగ్రీ నాన్ వెజిటేరియన్స్ కంటే తక్కువ ఉన్నాయి. బట్ లేవు అని కాదు, మేబీ కొంచెం వెరైటీ తక్కువ ఉండొచ్చు అంతే. నాకు కూడా ఉన్నాయి. ఐ హ్యావ్ పన్నీర్, టోఫు, ఆల్ సార్ట్స్ ఆఫ్ దాల్స్ అండ్ పల్సెస్, చనా అండ్ చియా సీడ్స్. ఇట్స్ ఆల్సో లైక్ గుడ్ ఇన్ ప్రోటీన్, యూ నో దట్. సో చియా సీడ్స్ అలా అన్నీ ఉన్నాయి. సో ఏం చేయాలి అంటే ఎవ్రీడే మార్నింగ్ ముందు రోజు రాత్రి 1/2 స్పూన్ ఆఫ్ మెంతులు వాటర్లో నానబెట్టుకోండి. నెక్స్ట్ రోజు పొద్దున ఆ వాటర్ని అలాంగ్ విత్ మెంతులతో నమిలి తాగండి. కొంచెం చేదు ఉంటుంది, ఏమీ కాదు. ఏమేమో ట్రై చేస్తామంట, ఈ చేదు తట్టుకోకుండా ఉన్నంత అలా ఏమి ఉండము. సో గో హెడ్, ఆ మెంతులు నమిలి మింగేసి ఆ వాటర్ తాగండి ఎవ్రీ సింగిల్ డే అంటిల్ అండ్ అన్లెస్ మీ డాక్టర్ వద్దు అని చెప్తే తప్ప. సో హెల్త్ కండిషన్స్ ఉంటే ప్లీజ్ చెక్ విత్ యువర్ డాక్టర్. ఇది ఏమి జెనరిక్ డైట్ కాదు, జస్ట్ చెప్తున్నాను. దెర్ విల్ బీ సమ్ ఎక్సెప్షన్స్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ దట్ అండ్ ఫాలో దిస్ అనమాట. అండ్ బెంగళూరులో అయితే ఆమ్లా ఉసిరికాయలు మరీ వచ్చేసాయి. సో ఎవ్రీడే కాకుండా 2 days once అన్నా ఆమ్లా జ్యూస్ తాగాలి అని ఫిక్స్ అయ్యాను. ఆమ్లా జ్యూస్ అంటే మరి రెసిపీ ఏం కాదు, ఆమ్లా కట్ చేయడం, వాటర్ వేయడం, మిక్సీ తిప్పడం, జ్యూస్ ఈజ్ రెడీ. సో ఆమ్లా జ్యూస్ అయితే 2 days once డెఫినెట్లీ మీరు తాగండి. బట్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, కొంచెం అలా రిలేటెడ్ పెయిన్ ఉన్న వాళ్ళు ప్లీజ్ అవాయిడ్ ఇట్. మరీ చెప్తున్నాను, దిస్ డైట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇఫ్ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ ప్లీజ్ ఫాలో దట్. కరివేపాకు అది మాత్రం మిస్ చేయకండి. లైక్ హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే రోజు పొద్దున్న లేవడం, ఒక 5 to 6 కరివేపాకు ఆకులు తీసుకోవడం, నమలేయడం అంతే. నమలాలా అంటే ఎస్ నమలాలి, నమలి మింగేయడం అంతే. చేద్దాం, హెయిర్ కోసం కూడా కాదు, ఇంటర్నల్లీ కూడా లైక్ చాలా బాగుంటుంది. సో దట్స్ వై లైక్ లెట్స్ డూ దట్ అనమాట. కర్లీ లీవ్స్ అయితే అలా తినేద్దాము. అండ్ ప్రోటీన్ ఇప్పుడు ఇంతవరకు నేను ఆప్షన్స్ చెప్పాను కదా, ఇంకా నాకన్నా యూట్యూబ్లో కొడితే మనకి ఇంకా చాలా రెసిపీస్ వస్తాయి. బట్ ఐ విల్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ రెసిపీస్ ఇన్ ద అప్కమింగ్ డేస్. ఇది జస్ట్ ఒక ప్రిపరేషన్ వీడియో లాంటిది. సో దట్స్ వై ఇలా చెప్తున్నాను. అండ్ కొంచెం లైట్గా కాదు, లైక్ బాడీ మంచిగా మూవ్ చేయాలి. లెథర్జిక్ లైఫ్ స్టైల్ మనకు ఉండకూడదు. వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, జుంబా చేయండి, యోగా చేయండి, మీకు ఏం ఇష్టం ఉంటే చేయండి. సింపుల్గా కూర్చోకండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ డూ యువర్ వర్క్. లైక్ మంచిగా ఫిట్గా ఉందాము, యాక్టివ్గా ఉందాము. అండ్ ఐ ఫర్గాట్ వన్ థింగ్, ఐమ్ సో సారీ. ఈ హెయిర్ షాంపూస్లో శీగకాయ ఎవరికన్నా పడుతూ ఉంటే మీ అంత అదృష్టం ఎవరికి ఉంటుందో, ప్లీజ్ గో హెడ్ అండ్ యూజ్ ఇట్. లైక్ శీగకాయ ఈజ్ రియలీ గుడ్ అనమాట. ఆంధ్రాలో అయితే మనకి సాయిబాబా శీగకాయ అయితే దొరుకుతుంది. ఇంకా ఒక్కొక్క ఊర్లో అలా ఫేమస్ బ్రాండ్స్ ఉంటాయి. మీకు అది బాగా పడుతుంది అంటే యూజ్ చేయండి. నాకు అది పట్టింది కానీ నాకు సరిగా యూజ్ చేయడం రాలేదనమాట. సో అది జిడ్డు సరిగా వెళ్ళలేదు, బికాజ్ నాకు రాలేదు యూజ్ చేయడం. నాట్ ద ప్రోడక్ట్ ఇష్యూ కాదు, యూజర్ ఇష్యూ. సో మీకు అది పడుతూ ఉంటే ప్లీజ్ గో హెడ్ అండ్ యూజ్ దాట్. అండ్ ఇట్స్ ఆల్ బేసికలీ అబౌట్ దిస్ 4-month like 4-month ఛాలెంజ్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 4-month ఛాలెంజ్ అనమాట. మంచి ఫుడ్, మంచి ప్రోటీన్, లైక్ మంచి పంకిన్ సీడ్స్, ఒమేగా ఇవన్నీ తీసుకోండి. అండ్ యాక్చువల్లీ ఈ మా డాక్టర్ ఉన్నారు, వీళ్ళ పేజ్లో నుంచి నేను ఈ నట్స్ సీడ్స్ ఏవేవి ఇంపార్టెంటో లైక్ తీసుకున్నాను అనమాట. దానివైతే నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను.
ఆబ్వియస్లీ అవన్నీ లైక్ దీని తర్వాత లైక్ ఇస్తాను. సో మీరు కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. తను వేరే హెయిర్ సీరమ్స్ కూడా రికమెండ్ చేశారు. దాంట్లో ఒకవేళ ఏదైనా నచ్చి నేను తీసుకుంటే డెఫినెట్లీ నేను అది షార్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఇవన్నీ మంచిగా ఫుడ్ తీసుకొని మంచిగా పడుకొని ఒక మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకుంటే హెయిర్ ఎందుకు పెరగదో నేను చూస్తాను. 6 months తర్వాత పెరగకపోతే ప్లీజ్ డాక్టర్ దగ్గర పోండి. వీ మైట్ హ్యావ్ సమ్ లైక్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అవి ఫస్ట్ రిజాల్వ్ చేసుకుందాము. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సిట్టింగ్ విత్ మీ పేషెంట్లీ ఇంతవరకు. థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ కమింగ్ ఇంతవరకు, బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ 30-35 minutes వచ్చింది ఇక్కడ వీడియో. సో ఇంతవరకు మీరు కూర్చున్నారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ ఆర్ యూ రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్? Comment down. Thank you for watching. Bye.